నమస్తే అండి పెద్దలందరికీ. ముఖ్యంగా ఈ జూమ్ మీటింగ్ అరేంజ్ చేసి దీని గురించి చేసిన వైకే టీవీ యాజమాన్యానికి నమస్కారం. అండ్ ఈ కాల్ మీటింగ్ అరేంజ్ చేసిన మా రాజశేఖర్ గారికి నమస్కారం. పెద్దలందరూ వివిధ దేశాల నుంచి వచ్చిన బాలయ్య ఫ్యాన్స్ అందరికి కూడా నమస్కారాలు. ఈ ఇయర్ ఎలాగైతేనే బాలయ్య హిట్ లో డబుల్ ధమాకా, డబుల్ బ్లాక్ బాస్టర్ హిట్ రేంజ్ లో ఒక మూవీ 1000 కోట్లు క్రాస్ అవుద్ది అన్న సమస్య లేదు. అది ఇప్పుడు క్రాస్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. మనకు వచ్చిన షోల్స్ ని, మనకు వచ్చిన ఎంక్వైరీస్ ని బట్టి బహ్రీన్ లో అయితే వరుసకు ఇప్పుడు ప్రీమియర్ షోలు ఇంకో 2 అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే ఒకే టైంలో అన్ని కుదరవు కాబట్టి ఫ్యాన్స్ అందరికి ఒకే షో ద్వారా మినిమం 300 మందికి ఫ్రీ షో అనేది మనం బహ్రీన్ ద్వారా అరేంజ్ చేయగలుగుతున్నాం, బహ్రీన్ బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి. ఈ మాకు ఈ అవకాశం ఇచ్చిన కొత్తపల్లి రామ్మోహన్ గారికి, హరిబాబు తక్కెళ్ళపాటి గారికి, అలాగే మా వంశీకృష్ణ జాగర్లమూడి, అలాగే మా ఇంతియాజ్ అన్న, వీళ్ళందరి సహకారంతో ఒక టీమ్ గా ఏర్పడి బహ్రెయిన్ లోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఒకటే గట్టు మీద ఉంటారు, ఒకటే దాటి మీద ఉంటారు. ఇలాగ వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మనం బాలయ్య గురించి మాట్లాడాలి, బాలయ్య గారి గురించి చూపించాలి. ఎలాగైతే ఈవేళ అందరూ కూడా మా బహ్రెయిన్ లో 9ంటికి స్టార్ట్ అయిపోతుంది మూవీ. మిగతా చోట్ల కూడా మేము అరేంజ్ చేస్తానికి ట్రై చేస్తున్నాం మాకు వీలైనంతలో. ఈవేళ ఈ రోజు ప్రపంచంలో అందరికీ గుర్తుండిపోద్ది జై బాలయ్య, జై జై బాలయ్య. ఒకప్పుడు బాలయ్య గారు అన్నారు, మిడ్ నైట్ క్లోజ్ అయ్యి ఏ పబ్కైనా వెళ్ళి ఇంటే ఏంటి అంటే జై బాలయ్య అని వస్తుందని. అది పబ్కే వెళ్ళక్కర్లేదు, ఎక్కడైనా సరే జై బాలయ్య అని వినిపిస్తుంది ఈవేళ అంతా ప్రపంచం మొత్తం మీద. ఈ అవకాశం ఇచ్చిన వైకే న్యూస్ ఛానల్ కి అండ్ మిగతా పెద్దలందరికీ ధన్యవాదములు. జై బాలయ్య, జై జై బాలయ్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.